హైదరాబాద్ జలవిహార్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం ఒక ప్రస్థానం అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం మరువలేనిదని అన్నారు. రాజకీయాల్లోకి రావడం కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన చరిత్ర కొప్పులదని వక్తలు అన్నారు. ఆయన జీవితమంతా పోరాటాల మయమేనని, హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో కొప్పుల ఈశ్వర్ పాత్ర మరువలేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి. నిజంగా ఈ పుస్తకం నాకు కూడా ఈశ్వరణలో ఇంకో భాగాన్ని చూశాను. వారితో నా అనుబంధం 2001 నుంచి 25 సంవత్సరాల మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. 2001 నుంచి ఇప్పటి వరకు కొంత విన్నాను కానీ నిజంగా ఈ పుస్తకం 2 సార్లు చదివాను నేను. చదివిన తర్వాత చాలా విషయాలు అర్థమైనాయి. ఈశ్వరన్ అంటే మిస్టర్ కూల్ అనుకునే వాళ్ళం మేము. అసలు ఎప్పుడు ఆయనలో కోపం చూసేవాళ్ళం కాదు, ఎప్పుడు అసహనం చూసేవాళ్ళం కాదు. ఎప్పుడు చూసినా చాలా క్వైట్గా, కూల్గా, ప్రేమగా, ఆప్యాయతతో మాట్లాడేటువంటి ఈశ్వరనే నేను చూశాను. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఈశ్వరన్లో ఒక గొప్ప పోరాట యోధుడు ఉన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఈ ఈశ్వరనైనా ఆ రోజు జాఫర్ల మీద, జావీద్ల మీద, ఎంతో మంది మీద పోరాటం చేసి కార్మికులకు అండగా ప్రాణాలకు తెగించినటువంటి ఈశ్వరన్నను ఈ పుస్తకం పరిచయం చేసింది. కార్మిక ఉద్యమంలో పనిచేశాడు, విప్లవ ఉద్యమాల్లో పనిచేశాడు, తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాడు. 3 ఉద్యమాల్లో పనిచేసిన అరుదైనటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వర్ గారు. వారి 50 ఏళ్ల ప్రస్థానాన్ని అక్షరబద్ధం చేసి ఒక చక్కని పుస్తక రూపంలో తీసుకొచ్చినారు. ఆధునిక కాలం అని, టెక్నాలజీ అని, లేకుంటే ఎలక్ట్రానిక్ యుగం అని మనం దాన్ని విస్మరిస్తే భవిష్యత్తులో చరిత్ర వక్రీకరణలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పటికే చరిత్రను చాలా పెద్ద ఎత్తున వక్రీకరించేటువంటి ఎరాలో ఉన్నాం మనం. కాబట్టి వారి యొక్క ప్రస్థానాన్ని, 50 ఏళ్ల ఉద్యమాల ప్రస్థానాన్ని, ప్రజా జీవితాన్ని అక్షరబద్ధం చేసి ఒక పుస్తక రూపంలో తెచ్చినందుకు ఈ పుస్తకం మనందరి చేతుల్లోకి, మన ద్వారా ఇంకా చాలామంది చేతుల్లోకి పోయి చదివితే, ఈ చదివే అలవాటును కొనసాగిస్తే భవిష్యత్తులో వక్రీకరణలకు అవకాశం ఉండదు. ఆ మేరకైనా మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళమవుతామని చెప్పి ఈశ్వరన్న ఆయన వ్యక్తిత్వం గురించి మీ అందరికీ కూడా బాగా తెలుసు. చాలా సహనంగా, ఓపికగా వినేటువంటి అలవాటు ఉంది ఆయన. ఎక్కువగా ఎవరైతే వింటారో వాళ్ళు ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. పక్షంలో ఉన్న ప్రజల కోసం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పుస్తకాన్ని మీ అందరితో నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, మీరు మీ ఇళ్లలోకి తీసుకొని పోయి మీ పిల్లల చేత చదివించే ప్రయత్నం చేయండి. ఆ పుస్తకంలో అది కొంతమందికి కేవలం ఈశ్వరన్న ప్రస్థానమే అనిపిస్తుందేం కానీ దాంట్లో మనం చూడాల్సింది ప్రధానంగా తెలంగాణలో ఏ పరిస్థితులు ఉండే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో ప్రజలు ఎదగాల్సిన అవసరం, ఎదగటానికి పోరాటం చేయాల్సిన అవసరం ఎట్లా ఉండే అనే విషయాల్ని తర్వాత తరానికి అందించడానికి జరిగిన ఒక ప్రయత్నంగా నేను భావిస్తాను. దాంట్లో చెప్పకనే అద్భుతమైన పోరాటాలని, పోరాట రూపాలని, ఒక పిల్ల గుడ్డు నుంచి బయటికి రావడానికి పడే ప్రయత్నాన్ని, తెలంగాణలో ఒక మనిషి ఎదగటానికి చేసే ఒక ప్రయత్నాన్ని దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. ఈశ్వర్ గారి జీవిత కథ చదవడం అంటే తెలంగాణలో చెలరేగిన విభిన్న ఉద్యమాలను గురించి చదవడం, అనేక పరిణామాలను దర్శించడం. ప్రతి వయోదశలో ఒక ఉద్యమంతో ఉన్నాడు ఆయన. బాల్యంలోనే జై తెలంగాణ నినాదం విన్నాడు, 69 ఉద్యమం. యవ్వనం వచ్చేసరికి ఎంఎల్ పార్టీ రాజకీయాలకు దగ్గరయ్యాడు. నక్సలైట్ ఉద్యమము, సింగరేణి కార్మిక వర్గ ఉద్యమం. మధ్య వయస్కుడు అయ్యేటప్పటికీ తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు ఈ తరువాతి దశ ఇంకే ఉద్యమంలో ఆయన ఉండవలసింది. ఈ పుస్తకం చదివితే కార్మిక సంఘాల్ని
నిర్మాణం చేయడంలో ఉండే ఒడిదుడుకులన్నీ అర్థమవుతాయి. మా కార్యక్రమాలను చూసిన తర్వాత, మా జీవన విధానం చూసిన తర్వాత, మేము కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి మాటలను చూసిన తర్వాత ఎప్పుడో ఎందుకో సార్ ఇదంతా ఒక బుక్ రూపంలో తీసుకొస్తే బాగుంటుంది సార్, ఇవి మీరు చెప్పే విషయాలన్నీ చాలా చాలా ఎప్పుడు మాట్లాడినా ఒక కొత్త విషయం చెప్తుంటారు మీరు అని అన్నప్పుడు మరి వారిలో అది ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ నిజంగా మీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇది అనేక సంఘటనల సమాహారంగా ఈ పుస్తక రూపం దాల్చిందని మాత్రం మనం చెప్పవచ్చు. ఇది కేవలం కొప్పుల ఈశ్వర్కు సంబంధించినటువంటి మరి జీవిత చరిత్రనే కాదు, ఉద్యమాల చరిత్ర ఒక్కటే కాదు, కొప్పుల ఈశ్వర్తో పాటు ఎన్ని సంఘటనలు ఉన్నాయో, ఎంతమంది అయితే ఏ ఏ సందర్భంలో పాల్గొన్నారో వాస్తవంగా ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు గోదావరిలో పోతే ఎవరిని గుర్తుపట్టనటువంటి పరిస్థితి. కానీ అదే గోదావరికని కోల్బెల్ట్ ప్రాంతం కావచ్చు, ఆదిలాబాద్ కరీంనగర్ ప్రాంతంలో జరిగినటువంటి అనేక ఉద్యమాల యొక్క ఆ గుర్తులు కావచ్చు, కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి, చెప్పినా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో నిక్షిప్తం కావడం వల్ల ఇవి చరిత్రలోకి వెళ్ళేటువంటి ఒక మంచి ప్రయత్నం అయితే జరిగింది మల్లయ్య సార్ ద్వారా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.